ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. అక్కడ కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆ చరిత్రని ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా వాళ్ళు స్పష్టంగా చెప్పేసారు. అయితే ఈ సినిమా ఇప్పుడొక వివాదంలో ఇరుక్కుంది. ఒక వివాదం ఈ సినిమా చుట్టూ అయితే ఉండడం అయితే జరిగింది. ఏంటా వివాదం అని చూస్తే వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు పైన ఆహ్, నార్త్‌లో పుట్టారు. ఆ తర్వాత సౌత్‌లో అందరు ఆదరాభిమానులు పొందుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశిస్తూ అలా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో దీనిపైన అక్కడ తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులోని కొన్ని పార్టీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాని మేము అడ్డుకుంటాం. ఈ సినిమాని మేము రిలీజ్ చేయనివ్వం. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కాదు అని చెప్పేసి ఆ రకంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? అసలు సుబ్రహ్మణ్య స్వామి నార్త్ దైవమా? సౌత్ దైవమా అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త చర్చకు కూడా దారితీసింది. దీని గురించి కంప్లీట్‌గా డెప్త్‌గా తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తేమా. మేడం అంటే మీరు ఒక అడ్వకేట్ అయినా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా అంటే నాకు తెలుసు మీరు చాలా తీర్థయాత్రలు తిరిగారు. డివోషనల్‌గా చాలా నాలెడ్జ్ సంపాదించారు. దేవుళ్ళ పైన మీకంటూ ఒక అవగాహన చరిత్ర తెలుసు కాబట్టి, పురాణాలకు సంబంధించి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ క్వెషన్ అడగాలని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఈ వివాదం ఎన్టీఆర్ గారి సినిమాకైతే వచ్చేసింది. తమిళ్‌లో అయితే సుబ్రహ్మణ్య స్వామి మా దైవం, సౌత్ దైవము. మీరు నార్త్‌లో పుట్టాడని చెప్పేసి పెట్టాం. అది కరెక్ట్ కాదు. మీరు నార్త్ దైవంగా చూపించే ప్రయత్నం సినిమాలో చేస్తున్నారు. మేము అడ్డుకుంటాం. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు కూడా చేశారు. సో ఏంటి సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏంటి? మరి నార్త్ దైవమా? సౌత్ దైవమా? మీరేం చెప్తారు మేడం? ఇక్కడ నార్త్ దైవమా, సౌత్ దైవమా అని ఒకవేళ త్రివిక్రమ్ గారు పెడితే కనుక అది తప్పు. ఎందుకంటే అన్నదమ్ములలో గొడవ పెట్టినట్టు అవుతుంది. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది. సౌత్ పార్ట్ పెద్దవాడికి, నార్త్ పార్ట్ పెద్దవాడికి, సౌత్ చిన్నవాడికి ఇచ్చాడంటే వీడు సౌత్ వాడు నార్త్ అయిపోయాడా? తండ్రి ఇచ్చాడు పంచి, నువ్వు ఆ మూల నుండి నీ ఈ మూలనే రాజ్యం ఏలుకో అన్నట్టు ఇచ్చాడు. అంతేగాని సౌత్ నార్త్ అది మనం పెట్టుకున్నది. దేవుళ్ళలో ఆ భేదం లేదు. మనం అందరూ ఇండియన్స్. ఇండియాకి సరిహద్దులు ఉన్నవి మనకి హిమాలయ. పార్వతీదేవి హిమవంతుడి పుత్రిక అంటే నార్త్ దేవుడేనా? మనకు కాదా? హిమవంతుడు ఎక్కడున్నాడు? హిమాలయాలు ఎక్కడున్నాయి? నార్త్ లో ఉన్నాయి. అంటే వాళ్ళకి పరిమితమా? ఆవిడ అక్కడే కూర్చోలేదు. ఆవిడ మనకి సర్వలోకాలకి తల్లి. ఆవిడ ఆయన కొడుకు ఈయన. ఆవిడ ఎక్కడుంటే అక్కడే పుట్టుండొచ్చు కదా. చిన్న ఏంటంటే లాజిక్ అది. తల్లి ఎక్కడుంటే కొడుకు అక్కడే పుట్టాడు కదా. అంటే నార్త్ దేవుడు సౌత్ దేవుడు అని మన సినిమాలని మీరు హైప్ చేసుకోవడానికి, ప్రజల్ని తప్పుదో మళ్లించడానికి ఏదో చెప్పు ఉండొచ్చు. నార్త్ లో పుట్టారా, సౌత్ లో పుట్టారా కాదు. అది తప్పది. రావణాసుడు వెళ్ళి హిమాలయాలో తపస్సు చేసుకున్నాడు. కానీ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించింది రామేశ్వరంలో. ఆత్మలింగం అంటే ఆయన ఆత్మే అక్కడ ఉంది. మరి శివుడు ఇక్కడ ఉన్నాడు, పార్వతి అక్కడ ఉంది. వాళ్ళిద్దరు విడిపోయారని మనం కామెంట్ చేస్తామా? చేయకూడదు. అది తప్పది. పురాణాలని మనం వినాలే తప్ప, దాని నుంచి నేర్చుకోవాలి తప్ప కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు కదా. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ తటాకంలో పుట్టారు హిమాలయాలోని అన్న ఒక పురాణ గాథ ఉంది. ఎప్పుడైనా సరే హిమాలయాలోని చిన్న గోతులో నీళ్ళైనా అలాగా ఉండిపోతాయి అని అనుకోకూడదు. ఎందుకంటే గ్లేషియర్స్ కరుగుతూ ఉంటాయి. దాంతో అవి ప్రవహిస్తూ వచ్చి మొత్తము సౌత్ ఇండియాలోని పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్య క్షేత్రాలు. అలాగనంటే తమిళనాడులోనే కాదు, అలా అంటే మళ్ళీ ఆంధ్ర తమిళనాడు వాళ్ళు కొట్టుకుంటారు. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. మరి ఇవన్నీ ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు, మన ఆరాధ్య దేవుడు. మనం ఏంటంటే కొన్ని ప్రదేశాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ఇప్పుడు చూడు, తమిళనాడులోని గణపతిని సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ ఉంటుంది. మన సైడ్కి ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎక్కువ అమ్మవారి ఆరాధన ఉంటుంది. కొంచెం మళ్ళీ కర్ణాటక వెళ్ళే శివాలయాలు ఎక్కువ ఉంటాయి. అలాగని వీళ్ళందరినీ విడదీసేస్తావా? అది మానవులకి సంబంధించింది. భార్యాభర్తలని విడదీసేసి అక్కడ వాళ్ళని పెట్టడానికి. వాళ్ళు శివ కుటుంబం, శివ పరివారం. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆయనలో సగభాగం ఆవిడలో సగభాగం ఆయన.
వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఉమ్, కాకపోతే అక్కడ పుట్టారు. శరవణ అనే తటాకం ఉంది కాబట్టి ఆ తటాకంలో ఏదో రాక్షస సంహారం కోసం ఆ శరవణ అన్నది ఈ కుమారస్వామి ఒక మహోన్నతమైన ఒక మహర్షి. ఎవరి గర్భాన రాను అని అన్నారు కాబట్టి శివుడు కోరిక మీదట ఉమ్, ఆయన శరవణ అనే తటాకంలో ఉద్భవించాడు. ఉమ్, అలా చూసుకుంటే మరి శరవణ తటాకమైనా కూడా మనకి గంగా, గోదావరి అన్ని నదీమ తల్లిలే. ఉమ్, గర్భాన జన్మించాడు. కాకపోతే మనలాగా కాదు, ఉమ్, మానవులలాగా కాదు. ఉమ్, అందులోని శివుడు యొక్క స్వేదము పడి అందులో షణ్ముఖుడు ఉద్భవించాడు. ఉమ్, అక్కడే ఉండిపోయాడు అంటే అది తప్పది. అలా ప్రవహిస్తూ ఉంటుంది నది. ఆ నది ప్రవాహంలో ఎక్కడెక్కడ వచ్చి ఆ యొక్క బిందువు చేరిందో ఉమ్, అక్కడక్కడ పెద్ద పెద్ద షణ్ముఖ క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఓకే. అంతేకాని నార్త్ దేవుడు, సౌత్ దేవుడు కాదు. ఆయన మన అందరి హిందూ దేవుడు. ఈ గొడవలన్నీ పెట్టుకుంటే మనం మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తయారవుతాయి. అలా కాదు కదా, మన దేవుడు అని మనం అనుకోవాలి. సౌత్ నార్త్ ఏది తేడా లేదు. కాకపోతే కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటంటే మనకి శైవులు మనం పూజించేది మనం అడ్డబొట్టు వాళ్ళం, వాళ్ళు నిలువుబొట్టు వాళ్ళు. ఆరియన్స్, ద్రవిడియన్స్ ఈ రెండే మనం, అంతే తప్ప అక్కడ ఇక్కడ అనేది లేదు. మనం అందరం హిందువులు, ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. మన దేవుడు అంతే, దీనికి నో కామెంట్. సినిమాలో ఏదో చూపించారు అంటే వాళ్ళకి చెప్పండి, అది కరెక్ట్ చేయమనండి. ఇది ఇలాగ విభజించే హక్కు ఎవరికీ లేదు. పురాణాలు ఎవరు కరెక్ట్ గా చూడలేదు, నేను చూడలేదు, ఎవరు మేము చేసాము అని అంటారు. మీరు చూసినవి కూడా ఒక మానవుడు ప్రింట్ చేసింది. అసలైన పురాణం మీరు చూసారా? లేదు కదా. దాన్ని ఈ కాంట్రవర్సీకి వెళ్ళి అనవసరంగా అసలే మన హిందూయిజానికి ఒక మచ్చల్ లాంటివి ఏర్పడుతున్నాయి. దాన్ని మొత్తం గ్రహణంలో చేయకండి. అది కాకుండా అందరం కలిసి మన దేవుళ్ళని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరి దేవుడు ఏదైతే ఏంటి, అందరం మనం ఆయన బిడ్డలం. సో మనం మన దేవుళ్ళని కాపాడుకోవాలి. అందుకని కాంట్రవర్సీలు చేసి ఇప్పటికే మత సంఘర్షణలు చాలా ఎక్కువైపోయాయి. దానికి మళ్ళీ దారి తీయద్దు. మన త్రివిక్రమ్ గారు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లో ఒకరు ఆయన. సో ఆయన పుస్తకాలు బాగా చదువుతారు, చాలా పట్టుంది పురాణాల మీద. సో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా సినిమాకు సంబంధించి చాలా రీసెర్చ్ చేస్తారు, ప్రాపర్గా ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. సో మరి సినిమా ఇప్పుడు జస్ట్ పోస్ట్ మాత్రమే రిలీజ్ చేస్తారు, జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడే స్టార్టింగ్ లో ఈ వివాదం వచ్చింది. ఆయన కంప్లీట్ గా రీసెర్చ్ చేసుకుని ప్రాపర్ గా తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకుంటే వాళ్ళు ఏదైతే పోస్టర్ లో చెప్పారో అదే మళ్ళీ తీసుకెళ్తారా? అదేమన్నా వివాదానికి మున్ముందు కదా ఇలాగే ఉంటే కనుక వివాదానికి దారితీస్తుంది. లేదు, ఆయన ఈ వివాదం వచ్చింది కాబట్టి ఆయన రీసెర్చ్ చేసి ఇది కాదు అని ఆ సినిమాలో, ఆయన సినిమా అంటేనే మనం మామూలుగా నాటకం అని అనుకుంటాం కదా, నాటకమే కదా సినీ రంగం. సో దాంట్లో మార్పులు చేర్పులు చేయొచ్చు, కానీ పురాణంలో మార్పులు చేర్పులు ఉండవు కదమ్మా. దాన్ని ఆయన తీసుకుని కరెక్ట్ వేలో పెట్టారు అంటే ప్రజల్లో అల్లకల్లోలం తగ్గుతుంది. మనం అందరం విడిపోయాం, దేవుళ్ళను కూడా విడదీయకండి. అంటే మనం సినిమాలో ఈయన నార్త్ దైవంగా చూపించిన త్రివిక్రమ్ గారు తప్పే, అది తమిళనాడు వాళ్ళు మా దైవమే అన్న వాళ్ళు కూడా తప్పే. అతను నార్త్ కి సౌత్ కి దేవుడు కాదమ్మా, మన ఇండియన్స్ కి ఆరాధ్య దేవుడు అంతే. మనము ఆ పూజించుకునే దేవుడు ఆయన ఒక మతానికి చెందిన దేవుడు కాదు కదా. మన దాంట్లో అయితే బోల్డ్ మంది దేవతలు ఉన్నాయి. ఇది కుటుంబం అన్నమాట, భగవత్ కుటుంబంలోని అతను ఆయన్ని మనం ఆరాధ్య దేవుడుగా పూజిస్తున్నాం. అంతేగాని నార్త్కి దేవుడు అది మన పిచ్చి ఊహ. మనం కొన్ని సినిమాలు అంటే పౌరాణికాల మీద వచ్చిన సినిమాల్లో మీరు అన్నట్టు పురాణాలు మార్చలేరు, సినిమాలు పురాణాలకు తగ్గట్టుగానే తీయాలి. ఇంత తేడా చేసినా కూడా ప్రజాగ్రహం అనేది ఉంటుంది. అది కొన్ని సినిమాల పరంగా మనం చూసాం. అంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళేమో ఈ విధంగా చెప్తున్నారు, మరి పురాణాల్లో ఒకవేళ మీరు అన్నట్టు నార్త్లోనే పుట్టి ఉంటే ఆ విధంగానే త్రివిక్రమ్ గారు చూపిస్తే అది కూడా వివాదం ఎలా అవుతుంది అనేది ఒకటమ్మా. మనం పెట్టుకున్నాము, అది నేను చెప్పాను కదా, మనం నార్త్ సైడ్ ఉన్నాము, సౌత్ సైడ్ ఉన్నాము, ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉన్నాం అనుకుని మనం వాళ్ళం మనం వీళ్ళం అని కాదు. వీఆర్ బ్రదర్స్. ఒకడు ఉద్యోగం మీద నార్త్కి వెళ్ళాడు, ఒకడు ఉద్యోగం మీద సౌత్కి వెళ్ళాడు, ఇంకోడు నార్త్కి వెళ్ళాడు. అంత మాత్రాన వీళ్ళు నార్త్ వాడు వాడు సౌత్ వాడు అవ్వడు కదా. మనం ఇండియన్స్. నీకు అక్కడ అనుకూలంగా ఉంది, నువ్వు అక్కడ ఉన్నావు, నాకు అనుకూలంగా ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. మళ్ళీ దీన్ని పెట్టావనుకో మళ్ళీ మనకి బాగా చిచ్చు అవుతుంది. సో అది విడదీయకూడదు. పురాణాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక్కటే మనకి పోల్ ఏది హిమాలయన్,
అక్కడే దేవుళ్ళు ఉన్నారు. అలాగని ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేసి మనం ఇక్కడ పెట్టేయలేం కదా. వాళ్ళు వచ్చేస్తారా? ఎవరైనా చూసారా? చూడగలరా? చూసారా కాదు, చూడగలరా? చూడలేరు కదా. ఆ శక్తిని మనం చూడలేనప్పుడు ఆ శక్తి కోసం మీరు గొడవ పెట్టడం దేనికి? ఎక్కడ పుట్టినా ఆయన మనం ఆయన బిడ్డలం. ఆయన మనకి ఆరాధ్యుడు, మన తండ్రి. అంతే కదా. తండ్రి నార్త్ లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తే సౌత్ కొడుకు రానియడా? తప్పు కదా అది. ఒక ఫ్యామిలీని మీరు కావాలని కాంట్రవర్సీ పెట్టేసి విడదీసేస్తున్నారు. మనం మామూలుగా మీరు సినిమా తీసుకున్నారు, ఓకే, అది ఏదో పిల్లల కోసం, కనీసం ఇప్పుడు తెలియని వాళ్ళందరి కోసం కుమారస్వామికి మహిమలు ఉన్నాయి, ఈ మహిమల వల్ల ఆయన ఫేమస్ అయ్యారు, ఆయన ఎంత పూజిస్తే ఇవి వస్తాయని చెప్పండి, దట్ ఈస్ గుడ్. అంతేకాని ఈయన నార్త్ దేవుడు సౌత్ దేవుడు అని చెప్పి వీళ్ళకి చిచ్చులు పెట్టకండి. ఎందుకంటే వీళ్ళకి ఆరాధ్యమే, వాళ్ళకి ఆరాధ్యమే. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.